ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేనైతే బాగోలేదండి. వారం రోజుల నుంచి జ్వరం. ఈరోజే చారన్నం తిన్నాను. నేను వీడియోలు తీసి నెల 15 రోజుల పైన అవుతుందండి. ఎందుకు ఆఫ్ చేశానో, ఎందుకు పెట్టలేకపోయానో అది వీడియో పెడతాను. అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదండి. మనం ఏదో 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాల వీడియోలు అవి పెట్టుకుంటూ వస్తున్నాను అప్పుడప్పుడును. సాట్లు అంటారా, వీళ్ళని బట్టి ఎక్కడ తీసినా అక్కడ పెడుతూ ఉన్నాను. ఈరోజు తప్పదు, ఈ వీడియో పెట్టాలి. మరి సోదు ఎక్కువ అయిపోతుందండి, తొందరగా చెప్పేయండి అని ఒకరు పెట్టారండి. అది సోదు అనుకుంటే ఎలాగా? నేను మొత్తం చెబితేనే కదా మీకు అర్థం అవుతుంది కదండి. సరేలేండి, 10 మంది మెచ్చుకున్నా కొందరు కంగారు ఎక్కువగా ఉంటుంది. అది తప్పని నేను అంటలేదు. తప్పనుకుంటే వీడియోలు చేయగలమంటారా? చేయలేం కదా. సరే, నేనేమి వీడియో పెట్టాను అంటే చెప్పాను కదండి, ముందు మానిపించటం ఎలా, దానికి ముందు నేను చెబుతున్నానని చెప్పాను. ఇందులో ఆనందాల హరివిల్లు ఛానల్ ఉంది. అందులో 5 సెకండ్లో 50 సెకండ్ల వీడియో పెట్టాను. ఎప్పుడో తెలిసినండి, 2 సంవత్సరాల కిందట. ఓ సంవత్సరం అటు ఇటుగా చూశారు, ఇంకో సంవత్సరం ఫుల్గా చూడటం, రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది చెప్పిన దగ్గర నుంచి ఏమని మెసేజ్లు వస్తాయో అవన్నీ కూడా మీకు నేను చెబుతాను. ఎందుకంటే ఎలా వాడాలనేది ఆ మెసేజ్ల్లో తెలుస్తుంది మీకు. సరేనా? ఏం మందు చెప్పానో మరి మీకు చెప్పనా? ఎందుకంటే దీని గురించి చాలా వీడియోలు పెట్టానండి. 3-4 వీడియోలు పెట్టాను, చూస్తున్నారు. నాకు ఇంకా తెలిసిన విషయం ఉందని మళ్ళీ వీడియో పెడుతున్నాను. మరి నాకు పెడతారు కదండి కామెంటు, మరి వాళ్ళకి రిప్లై పెట్టాలి కదా. నేను పెట్టాలి అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళకి తెలుగులో పెడితే పెట్టేస్తున్నాను. లేదు అనుకోండి, ఏం చేస్తానంటే ఇలాగా వీడియో తీసి పెడతాను. జ్వరం కాసింది కదా, నోరు ఎగిరిపోతుందండి. అయితే మందు ఏంటో చెబుతున్నానండి. కరక్కాయ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. చూపిస్తాను మీకు. జీలకర్ర కలిపి, ఎంతెంత కలిపి అది పొడి ఎలా చెయ్యాలి, ఎందులో కలపాలి అని ఆ వీడియోలో పెట్టండి. ఎంతండి, 50 సెకండ్లే. అయితే చూసిన వారు అందరూ నన్ను కామెంట్లో అడుగుతూ ఉన్నారు, నేను చెప్పిన విధానం కాకుండా వేరే విధానంలో చెయ్యొచ్చా అని. మీకు కరక్కాయ చూపిస్తాను ఫస్ట్. ఇదిగోనండి కరక్కాయ. ఎందుకంటే మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే మా అన్నయ్య గారు అబ్బాయి ఇది గబగబా కాల్చేసి నాకు దగ్గు వచ్చేస్తుందని ముక్క బద్దలు కొట్టేసి పెంచి ఇచ్చాడు. అత్తయ్య ముగ్గన వేసుకోండి, మీరు అటు ఇటు తిప్పండి, శ్వాసం కరిగిపోతుంది అని. పూర్వం ఇది గొప్ప మెడిసిన్. దగ్గుకి పెద్దలు ఇది వాడేవారు. పిల్లలకి కప్పం పట్టేస్తే గంధంలాగా అరగదీసి అది కూడా పట్టేవారు పిల్లలకి. ఇదేమి మనకి ఏదంటారు కదండి, సైడ్ ఏ రోగాలు వస్తాయని అలాగేమీ రాదు. ఇదిగోనండి కరక్కాయ చూసారు కదా, పగలగొట్టేస్తే ఇదిగో కరక్కాయ. కాల్చిన మూల ఇలా ఉంది. కానీ మనం ఈ దగ్గుకి కపానికి వాడేటప్పుడు కాల్చుకుని బద్దలు కొట్టుకుని పెచ్చి ముగ్గన వేసుకోవడం వల్ల మీది కరక్కాయ అనే ఉంటుంది కదండి, రుచి, వాసన, సువాసన ఉంటుంది. రుచి అంటే ఒగరగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే కాల్చేటప్పటికి రెట్టింపు అవుతుంది. రెట్టింపు అయ్యేటప్పటికి మనకి ఇలా అలాగా పుల్లగా కూడా ఉంటుంది కొంచెం. ఇలా అలాగా ముగ్గను తిప్పుకునేటప్పటికి కఫం అనేది కిందకి కరిగిపోతుంది. ఇంకా 1 రోజు 2 రోజులు మనం బుగ్గన వేసుకుంటూ ఉండేటప్పటికి తగ్గిపోతుంది. మనకి దగ్గు వచ్చిందనుకోండి, 15 రోజులు ఇంకా ఎక్కువే పట్టేయచ్చు కదా. కానీ ఈ కరక్కాయ పెచ్చి కానీ బుగ్గన వేసుకుంటే మనకి 1-2 రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది. అన్నయ్య గారు అబ్బాయి గబాబా కాల్చి ఇచ్చాడు. ఇదిగోండి పెచ్చులు తెచ్చుకున్నాను, ముగ్గన వేసుకున్నాను. అంటే కరక్కాయ అంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇదిగో రుద్రాక్షకాయ చూశారు కదా, రుద్రాక్షకాయలాగా ఉంటుంది. రుద్రాక్షకాయ
ఇది రౌండ్గా ఉంటుంది కానీ ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది అన్నమాట. అందుకు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలాగ కలపాలి అని చెప్తానండి. ముందు కామెంట్లు పెట్టిన వారి గురించి చెప్తాను. ఎలాగంటే మనం ఒక 30 రూపాయలు ఒక 50 రూపాయలు తెచ్చుకున్నాం అనుకోండి కరక్కాయలు. ఆయుర్వేదం కొట్లో ఎక్కడైనా ఉంటాయి. 30 రూపాయల కన్నా ఇన్ని కాయలు వచ్చేస్తాయి మనకి. చక్కగా ఇలా శాఖ చూపించేసినా పర్వాలేదు. ఇదిగోండి ముట్టుకున్నానా, గుమగుమ వాసన వచ్చేస్తుంది. వగర పులుపు కొంచెం చేదు వాసన స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అన్ని కరక్కాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక శాఖ చూపేయండి. అంటే ఎండలో పెట్టమని చెప్పాను ఇంతకుముందు. ఇలా శాఖ చూపేసామనుకోండి, అస్తమానం వర్షాలే పడుతున్నాయి కదా, మనకి అవ్వదు కదా. కొంచెం మనం కళాయిలో వేసి కాయలు వేడెవ్వి దాకా ఉంచితే దాని ఒక్క రుచి రెట్టింపు అవుతుంది. తర్వాత మనకు చితగొడితే చిదిగిపోతుంది. మీకు చూపించాను కదా లోపల. ఇదిగో ఇలా గింజ ఉంటుంది. ఈ గింజ తీసేయాలి. తీసేసి ఇలా వచ్చిన పెచ్చులు మాత్రమే మనం తీసుకోవాలి. ఈ పెచ్చులు కూడా ఇంతంత పెచ్చులు అయిపోయేదాకా చితగొట్టేసి, అన్ని కరక్కాయ పెచ్చులు ఉన్నాయనుకోండి, అంత జీలకర్ర వేయండి. అంత కొలతలు ఏమీ లేదు. జీలకర్ర కూడా చాలా మంచిది కాబట్టి, జీలకర్ర వాసన వస్తుంది కాబట్టి మనం తెలకుండా ఇవ్వాలన్నా మంచిదే. ఒకవేళ తెలిసైనా కూడా ఈ వగర చేదు అనేది తెలియకుండా ఉంటుంది. అది ఎందులో కలపాలి? చక్కగా జీలకర్ర కరక్కాయ ముక్కలో మీరు మిక్సీ పట్టేసుకోండి. బాగా మెత్తగా పట్టేసుకుని ఒక సీసాలో వేసుకుని ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇది ఉంది కదండి, సగం ముక్క ఇది కదా, ఇంత పొడి మాత్రమే వేసుకోండి. ఒక 1/2 లీటరు మజ్జిగ అంటే సిలికేసిన మజ్జిగలో వేసి ఉప్పు వేసి ఇచ్చేయండి. వారికి తెలిసిపోతుందని మీరు ఏం భయపడక్కర్లేదు. ఏదో చెప్పేయాలి కదండి, మరి మనం ఇవ్వాలి, అలా మారాలంటే మైమరిపించాలా వద్దా కదా. అయితే ఒక్కొక్కరు మానేయటం కోసం తాగొచ్చు, ఒక్కొక్కరు మానేయాలేమో అని తాకపోవచ్చు కదా. మనం తండ్రి కావచ్చు, అన్నలే కావచ్చు, భర్తే కావచ్చు, మార్చుకోవాలన్న ప్రయత్నం ఉంటుంది కదా. అయితే ఇలా చెబితే చాలామంది పెట్టే కామెంట్లు ఏంటి అంటే, ఏమంటున్నారంటే, అమ్మ అన్నంలో కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు. మరి కూరలో కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు. మరి ఇంకా వేరే కూల్ డ్రింకులు ఏందైనా కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు. ఇంకానండి, నేను ఈ మధ్యలో మర్చిపోయాను, అటు చూడండి ఆ ఛానల్, ఆ వీడియో మీరు చూస్తే తెలుస్తుంది ఎన్ని కామెంట్లు ఉన్నాయో. అమ్మ ఏమి తేడా చెయ్యదు కదా అని ఒకరు అడుగుతారు. అమ్మ మారితే అదే చాలమ్మ మీ దయ వల్ల అని కొందరు. ఇంకా అలాగేనండి, రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి. నాకు తెలుగులో పెడితే మాత్రమే రిప్లై పెట్టగలను. అర్థమైందండి? తెలుగులో కాకపోతే నేను పెట్టలేను. అలా చెప్తే పాపం మళ్ళీ తెలుగులో కూడా పెడుతూ ఉన్నారు. అయితే నాకు చూసి చెప్పి సహకారం చేసేవాళ్ళు తక్కువ. చెప్పకపోవటమే నాకు అంతగా తెలియదు. చెయ్యాలనే ఒక తపనే తప్ప ఇది ఎలా డెవలప్ అవుతుందో కూడా నాకు తెలియదు. సరేనండి. అయితే కూరలో కలపొచ్చా అని ఈ మధ్యలో వచ్చినాయి 15-20 కామెంట్లు అడిగారండి. మళ్ళీ అన్నంలో కలపొచ్చా, పెరుగులో కలపొచ్చా, తెలియకుండా ఎలాగ ఇవ్వాలమ్మా అని అడుగుతూ ఉంటారండి. పాపం వాళ్ళకి ఇవ్వటానికి తెలిస్తే మరి ఒక్కొక్కరు ఊరుకోరు కదండి, భయం ఉంటుంది కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాగైతే ఇవ్వగలరో అలా ఇవ్వండి. నాకు తెలిసిన తర్వాత, ఒకరికి చెప్పిన తర్వాత, వాళ్ళు ఉపయోగించిన తర్వాత, వాళ్ళు పర్వాలేదు నార్మల్ అయ్యారు అన్న తర్వాత వీడియో పెట్టానండి నేను. నాకు కూడా ఎవరో చెబితే అప్పుడు పెట్టాను వీడియో నేను. అయితే నేను కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్ దగ్గర నాకు అక్క అవుతుంది, మా అత్తయ్య గారు కోడలు, మా మేనత్త కోడలు. అమ్మ బావ పరిస్థితి ఇలా ఉంది, పగలే రాత్రి ఒకేలాగా ఉంటున్నారు, నేనేం చేసేది ఎలాగా అని చనిపోవాలనుకుంటున్నానని ఏడ్చింది. పెద్ద ఆవిడే, అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు.
ఆవిడ ఆ టైంలో ఇద్దరు ఆనందంగా ఉండేది. ఈ తాగుడు గోలేంటండి, పగల రాత్రి ఒకేలాగుండి ఇంట్లోకి ఏమీ తేకపోతే ఆడది ఏం చేస్తుందండి? ప్రజలేమో ఆడదాన్నే అంటారు కదా. అయితే అప్పుడు అక్క ఇలా చెయ్యి, నాకెవరో చెప్పారు అంటే వాళ్ళు వీడియోలు చూడటం ఇలాంటి చల్లలు వాడటం తెలియదండి. బాగా పల్లెటూరు అన్నమాట, వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను చెప్పానండి. దాన్ని వీడియోలు చూస్తే వాళ్ళే చేసుకుంటారు కదా. చెప్తేనే మంచి మాట చెప్పావమ్మా, చేస్తానండి. అయితే నేను ఒక నెలలకో నెల 15 రోజులకో నేను మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. అక్క 2 నెలలకండి, ఎలా ఉంది పరిస్థితి చేసి అంటే వాళ్ళ తోటికోళ్ళందరూ నా దగ్గర కరక్కాయలు ఉన్నాయి, నేను ఇస్తానండి అక్కారో, వాళ్ళ తోటికోళ్ళకి అక్కర అవుతాను, తినకి చెల్లిని అవుతాను అనేసి అంది. ఇయ్యమ్మ అని చెప్పాను. 41 రోజు వాడాలి, ఏదైనా కూడా ఫలితం తప్పకుండా ఉంటుంది అని చెప్పాను. మజ్జిగ తాగుతారు అని చెప్పింది. మరి ఇంకనే చక్కగా కలిపేసి ఇచ్చేయి అని అంటే ఒక 6 రోజులు 10 రోజులు ఇచ్చిందటండి. ఇన్నే కాయలు ఉంటే చేసి మార్పు వచ్చిందటండి. డబ్బులు దాచుకుంటున్నాడంట. వారం 10 రోజుల్లో 2 మాటలు 3 మాటలు తెచ్చుకున్నాడట. అమ్మ చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి, నువ్వు రావాలంటే 41 రోజు చెయ్యాలి కదా, నువ్వు వారం 10 రోజులు చేసాను అప్పుడే మారిపోవాలంటున్నావా, నీకు ఏ రకంగా నేను చెప్పాను అని కసిరాను. లేదు తెప్పించి మళ్ళీ వాడతాను, మనకు మొత్తం క్లియర్ అయిపోయినా కూడా 41 రోజు వాడు, మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. అది ఎవరో నాకు తెలిసిన వాళ్ళు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఇది. నేను ఏ పుస్తకాలు చదువుని కాదు, నేను ఏ వీడియోలు చూసి కాదు అనేసి చెప్పానండి. చెప్తే అలాగేనమ్మా అని చెప్పిందండి. చూసారా, ఫలితం అక్కడ కూడా కనపడింది కదా. మీరెవరు చేయాలని అనుకున్నా భగవంతుని తలుసుకొని చెప్పినట్టుగా మీరు చేయండి, ఫలితం తప్పకుండా ఉంటుంది. 41 రోజు చేయండి. అన్నంలో కలపొద్దు, వగరగా ఉంటుంది, కొంచెం చేదుగా, వగరుంటే చేదే కదండి, పుల్ల పుల్లగా ఉంటుంది. తర్వాత కొంచెం స్మెల్ కూడా మనకి ఇలా సువాసన బాగుంటుంది, అన్నంలో బాగోదు. ఇప్పుడు సెంటు ఉందనుకోండి, అత్తర్లు ఉంటాయి కదా, అది మనం ఒంటికి రాసుకుంటే బాగుంటుంది, అదే దాంతో మనం తింటే తినలేం కదా, అలాగా ఉంటుంది అన్నమాట. కూరలో కలపొద్దు, ఎందుకంటే రుచి మారిపోతుంది, ఇలా ఉంది అంటే తినకపోవచ్చు కదా. అయితే మీకు వీలవునట్టు అవును, ఎలా వీలవుతే ఏదేమైనప్పటికీ పలసట మజ్జిగలో చక్కగా నేను చెప్పాను కదా, ఇంత ఇంత వేయండి పొడు, ఒక చిన్న చెంచా తీసుకోండి, ఇంత 2 కాబూరి గింజలంతా, కాబూరి శనగలు ఉంటాయి కదా, 2 గింజలంతా ఒక 1/2 లీటర్ మజ్జిగలో కలిపేసి ఇవ్వండి. మీరు కూడా తాగుతున్నట్టు కూడా తాగొచ్చు. ఒళ్ళుగా ఉన్నారా, ఒళ్ళు లాగేస్తుందండి. చక్కగా నాకే ఇచ్చింది అని అనుకోకూడదు కదా, అనుమానించే వాళ్ళు ఉంటే చక్కగా తాగండి. 2-3 రోజులు తాగారనుకోండి, తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది, వాళ్ళు మైమరిసిపోతూ ఉంటారు. కానీ ఉదయం తాగితే చాలు, రోజు ఉదయం తాగితే చాలు, లేదు సాయంకాలం అయినా పర్వాలేదు. 41 రోజు చేస్తే మీకు జరగకపోతే నన్ను అడగండి, మార్పు రాకపోతే. క్లియర్ అయిపోలేదు మొత్తం అనుకోవద్దు. గుడ్లో మెల్ల, గుడ్డుకుళ్ళే కాకుండా మెల్లకుళ్ళు ఉన్నా పర్వాలేదు కదండి, ఆ రకంగా ఉండొచ్చేమో అనుకోండి, తప్పకుండా మీకు క్లియర్ అవుతుంది. అమ్మగా మీకు నేను చెబుతున్నాను. నన్ను ఎంతో ఆదరించి నన్ను అడుగుతున్నారు మీరు, ఏనాడు పెట్టిన వీడియోనో ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. అందుకు నేను ఎన్ని మాటలైనా పెడతాను, తప్పనిసరిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అయినా మీరు కామెంట్లో నన్ను అడగండి, తప్పకుండా మీకు నేను రిప్లై పెడతాను. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి.